ఒకవేళ మీ తల్లిదండ్రులు వద్దని అనుకున్నప్పటికీ మీరు పుట్టిన అదే వ్యతిరేక భావం, రిజెక్షన్ ఫీలింగ్ మీ బాల్యం నుండి మిమ్మల్ని వెంటాడుతున్నా, వారు వద్దని అన్నప్పటికీ దేవుడికి నువ్వు కావాలి. అందుకే ఈ లోకంలో మీరు ఇంకా ఉన్నారు. మనుషుల మాటలు, ప్రవర్తన మీ జీవితం ఎడల దేవుని యొక్క గొప్ప ప్రణాళికని రద్దు చేయనివ్వకండి. మీరు ఎంతో ఎంతో విలువైన వారు. అందుకే ఎన్ని ప్రతికూలతలైనా మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు. యబ్బేజు సొంత తల్లి యబ్బేజును వేదనతో పుట్టిన కుమారుడని, వేదన అని ముద్ర వేసింది. కానీ అదే నిజమని గతంలోనే కూర్చొని కృంగిపోలేదు. కానీ ఆయన దేవుని వెతికాడు. మనకి కూడా మిస్టేక్ అనే ముద్ర వేయబడిందేమో, లేకపోతే మనకి మనమే అలాగా పిలుచుకుంటున్నామేమో. కానీ యబ్బేజు దేవునికి మొరపెట్టాడు. అది ఆయన జీవిత